యాకోబు పత్రికలోనికి మనం వెళ్ళే ముందు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దైవ సన్నిధి ఒక మందిరము, ఇది ఒక బలిపీఠము, సేవకుడు మీరు. ఈ 4 అంశాలను బట్టి మాత్రమే వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ బోధించేటువంటి సేవకుడు ఆయన పిలుపు మేరకు, ఆయన పిలుచుకున్నటువంటి పిలుపు మేరకు ఆయన ఏర్పరచుకొని ఆయన పనిలోను ఒక పనివానిగా పిలుచుకుని ఏర్పరచుకున్నటువంటి విషయం సేవకుడు అంటే. అయితే నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు, పిలుపు నొందినటువంటి వారి కొరకు మాత్రం మాట్లాడుతున్నాను. చాలామంది బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు, కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కేవలము దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క దర్శనమును, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క అభిషేకాన్ని పొందిన వారు మాత్రం గురించి మాట్లాడుతున్నాను. వారిని దేవుని యొక్క దూత అంటారు. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో చాలాసార్లు చాలా విషయాలు చెప్పినాయి. నేను ఒక మనిషిని పంపించాను అని అంటే పంపించిన వ్యక్తిని ఏమంటారు? దూత. దేవుడు భూలోకానికి పంపించినప్పుడు వర్తమానం పంపించడానికి ఎవరిని వాడుకున్నాడు? దేవుడు దూత. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చరిత్రలో చూస్తే ఈ రాజు తన దూతలను పంపించి అని అన్నాడు. దూతలంటే ఆయన వారు వెళ్ళుట, ఇది దూత. ఆయన ఏర్పరచుకున్నటువంటి సేవకుని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఏర్పరచుకున్న సేవకులు. ఎందుకు అనంటే ఇక్కడ సేవకుడు దూత. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడతాడు, ఆయన చెబుతాడు, ఆయన ప్రకటించమంటాడు, ఆయన చూపిస్తాడు. అది దర్శనం. ఈ కమ్యూనికేషను దైవ జనాంగానికి దేవునికి మధ్యలో దూత. ఆయన ఏర్పరచుకున్నట్టు మొట్టమొదటిగా ఇక స్థానిక సంఘమైన, ఈ యొక్క క్రైస్తవ లోకమైన దేవుడు ఏర్పరచుకుని దేవుని పిలుపునందుకున్నటువంటి సేవకుడు దేవుని దూత మాత్రమే. అది ప్రతి ఒక్కరు కూడా నిశ్చయముగా దాన్ని గ్రహించవలసినటువంటి అంశం. ఎందుకనంటే ఈ కమ్యూనికేషన్ దేవునికిని, ఈ యొక్క సేవకునికిని. అయితే దాని మహిమను కోల్పోయేవారు చాలామంది ఉన్నారు. దాని మహిమను కోల్పోయేవారు, ఆ యొక్క స్థానమును కోల్పోయేవారు. ఏమండి, లూసిఫర్ ఒక దూత కదా? లూసిఫర్ అంటే ఎవరమ్మా లూసిఫర్ అంటే? కొంతమందికి ఈ బైబిల్ మాటలు కూడా చాలా మందికి తెలీదు. ఈ లూసిఫర్ అంటే ఎవరు? దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూత. మామూలు చిన్న ఆసామాసీ దూత కాదు, ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ దానికి ఉన్నటువంటి ప్రధానత్వాన్ని ఏమైపోయింది? కోల్పోయింది. అధికారం ఇచ్చాడు దేవుడు, ఆ స్థాయిని ఇచ్చాడు దేవుడు, ఆ స్థితిని ఇచ్చాడు దేవుడు, కానీ కోల్పోయింది. కోల్పోయిన వారి కొరకు నేను మాట్లాడట్లేదు. ఆ అధికారం కలిగిన వారు చాలా మందిని దేవుడు పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఏర్పరచబడలేదా? 70 మంది ఫాలో అవ్వలేదా? కానీ చివరికి మిగిలింది 12 మంది. 12 మందిలో మళ్ళీ ఇంకొకరు ఫెయిల్ చేయడు. అంటే ఆ తాకిడికి, లేకపోతే ఆ ప్రవాహానికో, లేకపోతే ఆ పరీక్షకో తట్టుకునేటువంటి వారు కావాలి. వారు దేవుని దూత. అయితే చాలా మంది సేవకులుగా పిలువబడుతున్నారు. చాలా మంది దేవుని యొక్క ఏర్పాట్లు కలిగిన వారు చాలా మంది ఉండగలిగారు. అయితే ప్రధానత్వాన్ని కోల్పోయినట్లుగా చాలా మంది ఆ స్థాయిని కోల్పోయిన సేవకులు ఉన్నారు. ఆ స్థాయిని కోల్పోతున్నారు. ఏమవుతుందంటే, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించిన వారు ఏ రకంగా మారిపోతుంది? శరీరానుసారంగా ఆలోచన మారిపోతుంది, మార్గం మారిపోతుంది. ఆ ప్రధానత్వాన్ని కోల్పోయినట్లుగా, ఆ అధికారత్వాన్ని కోల్పోయినట్లుగా మారిపోయి పరిస్థితి తారుమారిపోతున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఆ ప్రధానత్వమును కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాను. దేవుని దూత అనగా ఆయన పిలుచుకున్న, ఏర్పరచుకున్న సేవకుడు దేవుని దూత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చేతులు తెస్తే ఒక్కసారి ఎత్తండి. హల్లెలూయా. అదే ప్రకారంగా నేను మందిరం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మందిరము, దేవాలయము, దేవుణ్ణి ఆరాధించుచున్నటువంటి ఈ యొక్క దేవాలయము, ఈ దేవాలయము, ఈ మందిరమును గురించి మాట్లాడేటువంటి ఈ సందర్భంలో ఇక్కడ యాకోబు భక్తుడు ఒక ప్రదేశంలో పండుకున్నప్పుడు, ఆ పండుకున్న ప్రదేశంలో 28వ ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ పడుకున్నప్పుడు ఆకాశం నుండి నించిని భూమి మీదకు ఉంటే ఆ నించిన మీద దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు అని చూశాడు. అబ్బో, ఈ స్థలము భయంకరం అని అన్నాడు. తరువాత ఇది నిశ్చయముగా దేవుని యొక్క మందిరమే అన్నాడు. మరి మూడవది ఏమాట? ఇది పరలోకపు గవిని అని అన్నాడు. ఈ మూడు మాటల గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. పరలోకపు గవిని అని అన్నాడు. ఈ మందిరాన్ని పరలోకపు గవిని, పరలోకముతో పోల్చి మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరాన్ని దేనితో పోల్చి మాట్లాడాడు? ఇప్పుడు చెప్పాలి. పరలోకముతో పోల్చి మాట్లాడు. అంటే పరలోకమునకు ద్వారము అనగా పరలోకమును తాకి ఉన్నటువంటిది, పరలోకంగా మాట్లాడుతాడు. చెప్పండి, ఫస్ట్ సేవకుడు ఎవరన్నాను నేను? దేవుని దూత. తర్వాత మందిరం ఏమంటున్నాడు? ఇక్కడ పరలోకం అని అంటున్నాడు. రైట్. ఇప్పుడు మందిరములో ఉన్నటువంటి ఈ బలిపీఠము గురించి మాట్లాడుతున్నాను. మందిరములో ఉన్నటువంటి ఈ బలిపీఠము దీన్ని బలిపీఠమేనే అని అంటారు. కానీ నా మాట చెప్తున్నాను, సింహాసనము. ఏంటిది? సింహాసనము. ఎందుకు సింహాసనం అని అన్నాను అనంటే, మందిరములో ఇదొక భాగం. మరి ఈ మందిరాన్ని పరలోకముతో పోల్చినప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము తీయండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేనిలో? పరలోకములో సింహాసనము. అంటే ఇది ఒక పరలోకముగా మనం ఆలోచిస్తే దేవుని యొక్క సింహాసనముగా దీన్ని ఖచ్చితంగా నేను పైనున్న పరలోకాన్ని, కిందున్న పరలోకాన్ని నేను పోలిక చేసి మాట్లాడుతున్నాను. అది పోలికగానే కాదు, వచనాల ప్రకారంగా చూస్తే అదే అర్థాన్ని ఇస్తుంది. ఏంటంట? పరలోకము, అందులో ఉన్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము అని అన్నాను. ఇప్పుడు ఈ సింహాసనం మీద నిలబడుతున్నది ఎవరు? దేవుని యొక్క దూత. రైట్. ఈ మూడు అయిపోయినాయి కదా. ఇప్పుడు అసలైన మాట యాకోబు పత్రికకు రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, ఆగండి, ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అబ్రహాము కుమారుడు అంత వృద్ధాప్యంలో కనుక్కున్నటువంటి ఆ యొక్క అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకును ఎక్కడిచ్చాడంట? ముందు బలిపీఠము మీద అర్పించినప్పుడు. చంపేలేదు, జాగ్రత్తగా వినండి, చంపేలేదు. బలిపీఠము కట్టి బలిపీఠం మీద ఏం చేశాడట? దీనికి ఉన్న ప్రత్యేకత గురించి నేను మాట్లాడుతున్నాను. నేను దీన్ని ఎలా పోల్చి మాట్లాడుతున్నాను? పరలోకము, సింహాసనము. రైటే, అయిపోయింది. ఇప్పుడు దీని వంతేంటో, దీని భాగం ఏంటో, దీని ద్వారా మీకు వచ్చేదేంటో కూడా ఇందులో ఉంది. అదే మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క అబ్రహాము తన కుమారుడును బలిపీఠం మీద ఏం చేశాడ? అర్పించాడంట. చంపేలేదు, అర్పించాడు అనంటే, తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు అనంటే అసలు ఇది ఎవరి మాట? ఇది ఎవరి మాట? వినాలి. ఎవరి మాట? దేవుని మాట. అబ్రహాము దేవుని మాట విన్నాడు.
దేవుని మాట నమ్మాడు. దేవుని మాట ప్రకారంగా కార్యాన్ని చేయడానికి ఎలాగనో తెలుసా, అసలు ఆ వయసులో నాకు ఉన్నటువంటి అన్నీ చూసుకునేవాడు ఇతడే అని ఫిక్స్ అయిన తర్వాత, కాస్త ఎదిగిన తర్వాత తీసుకొచ్చి బలిమ్మంటే ఏ తండ్రికి మనసొప్పుతుందండి? కానీ రాళ్ళ వలన కూడా పిల్లలు పుట్టించగలిగే సమర్థత కలిగిన దేవుడు, నా దేవుడు ఈ వయసులోనే నాకు కుమారులు ఇచ్చాడంటే, నేను చనిపోతానని అనుకున్న భ్రమ కూడా నాకు అవసరం లేదు. లేకపోతే చనిపోయినా సరే నా నుండి కూడా ఏదో రకంగా పుట్టించగలడు, ఏదైనా సమర్థత ఆయనకి, ఏదైనా చేయగలడు అనేటువంటి బలమైనటువంటి నమ్మకం కలిగింది కనుక కుమారుడిని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించాడంట. అలాగే ఇచ్చేసాడంతే. ఇక కత్తి ఎత్తినప్పుడు ఆగమంటే ఆగాడు, అది పక్కన పెట్టండి. అర్పించాడా, అక్కడ వరకు తీసుకొచ్చాడా లేదా, ఏమైనా సంశయించాడా, ఏమైనా అనుమానం ఉందా, ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ముందే తేలిపోను. ఏమన్నా ఉందా? ఆగండి. ఆ బలిపీఠం పెట్టినటువంటి ఆ యొక్క ఇస్సాకు విషయంలో ఆ క్రియ చెప్పినప్పుడు తీసుకొచ్చి ఇక్కడికి పెట్టినటువంటి అది పని అర్థమైందా అండి? బలి ఇవ్వలేదు, బలి ఇంకా దాన్ని చంపలేదు, కానీ పని చేశాడు. ఏం పని? తీసుకొచ్చి అర్పించే పని చేశాడు. చూసారా? పని చేశాడు చూసారా? ఆ క్రియ నచ్చింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, ఆ మాట కావాలి ఇప్పుడు. అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమని గ్రహించుచున్నారు కదా. ఏంటో తెలుసా అండి? తీసుకొచ్చి అర్పించినప్పుడే తేలిపోయింది రంగు, రుచి, చిక్కదనం ఏంటో. ఆ పని చేయడానికి, ఆ క్రియ చేయడానికి ఎప్పుడైతే అక్కడ పెట్టాడో, అబ్బో ఈ క్రియ వలన నీవు నీతిమంతుడవు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బలిపీఠము. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడడానికి ఇక్కడే ఉందంట అసలు పాయింట్ ఏంటన్నది. నువ్వు నీతిమంతుడుగా కాదో నీ క్రియల మూలంగా ఇక్కడ నీ సంగతి తేలుస్తున్నాడు. నేను అన్నాను కదా, తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంట? ఆయన ఇంటి వద్ద నుండే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అని అన్నాడు. తీర్పు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అందుకనే ఇది పరలోకము, ఇది సింహాసనము, దేవుని యొక్క దూత ప్రకటిస్తుంది. జాగ్రత్తగా ఆలకించుడి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడ భూమి మీద ఉండగా నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే నా చేతిలోను నీ చేతిలోను కాదు. ఆయన ఏమైతే చెప్పాడో చెప్పింది నువ్వు చేయగలిగితే, చెప్పిన ప్రకారంగా జీవించగలిగితే, చెప్పిన ప్రకారంగా నీ మనసును పెట్టగలిగితే, ఆ క్రియను నువ్వు కనుపరుచుకోగలిగితే నువ్వు ఇక్కడే ఏమవుతావు? నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎవరి దృష్టిలోని? ప్రజల దృష్టిలో కాదు, దేవుని యొక్క దృష్టిలో. ఏంటి అయ్యగారు ఆ క్రియ? ఏంటి అయ్యగారు ఆ క్రియ? బలిపీఠం మీద ఆశలు పెట్టుకున్నటువంటి, కోరిక కలిగినటువంటి, చచ్చిపోయినటువంటి ఆశలు మళ్ళీ చిగిరించగలిగినటువంటి ఆ అబ్రహాము యొక్క కుమారుడు ద్వారా కదా, కుమారుడు వలనే కదా కాస్త ఆశ కలుగుతుంది కదా. ఆ కుమారుడు వలన కలిగినటువంటి ఆశలు మళ్ళీ ఏమైపోవాలి? చచ్చిపోయినా మరేం పర్లేదు అని తన శారీరక సంబంధమైన, లేకపోతే లోక సంబంధమైన, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా విడిచిపెట్టిన వాడిగా, అబ్బా కంటికి కనబడినటువంటి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నటువంటి అబ్రహాము తన కుమారుని అక్కడికి తీసుకొచ్చి పెట్టడం, ఆ క్రియను చూసిన దేవుడు ఈరోజు నీ క్రియను కూడా చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం మీదకి రావలసినటువంటిది ఏంటో తెలుసా? ఇప్పుడు బలిపీఠం మీదకి రావాల్సింది నీ హృదయమే, నీ మనసే. నీకు కావలసింది, నువ్వు పొందుకోవలసింది, అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన స్థితి మొత్తం ఏంటంటే బలిపీఠం మీద నీ హృదయమే ఖచ్చితంగా ఇక్కడ ఉండవలసిందే. ఏదేమైనా పర్లేదు. ఒకటి, నీ మనసు ఇక్కడ పెట్టగలిగితే అబ్రహాము ఏమైతే పొందుకున్నాడో
ఎలాగనైతే అక్కడ నీతిమంతుడిగా ఇక్కడే ఎంచబట్టగలిగాడు, అలాంటి మార్గంలో, అలాంటి కోణంలో, అలాంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి మనసు ఉండదు, కాస్త మందికి మనసు ఉండదు. ఏదో మనిషి మాత్రమే రావడం తప్ప మనసు మాత్రం కలగదు. ఆ మనసు పెట్టలేరు, ఆ మనసు ఉంచలేరు. కానీ మనసును మొట్టమొదటిగా మనసును పెట్టబట్టినాడు. రైట్, ముందు మనసు పెట్టాడు కనుకే కుమారుని ఇక్కడికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనస్సు పెట్టుట రెండవది ఏంటో తెలుసా? నీకు కలిగిన వాటిలో ఏదైనా సరే దాని మీద దృష్టి ఉంచకుండా, దేవుని మాట తూచా తప్పకుండా నీ ప్రథమమైనది ఏదైనా సరే బలిపీఠం మీద ఉండవలసిందే. అందులో కూడా మిస్టేకే. మాట్లాడితే వీటి గురించి మాట్లాడుతానని అంటున్నారు, కానీ నువ్వు తీర్పులో కూడా నీతిమంతుడో కాదో ఇక్కడే తీర్చబడుతుంది. నీ మనసు ఎక్కడుందో, అందుకనే కదా ధనం ఉన్న చోటే మనసు ఉంటుందంట, బంగారం ఉన్న చోటే మనసు ఉంటుందట. వాక్యం చెప్తుంది అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడడానికి గల కారణం ఏంటి తెలుసా? క్రియ వలన. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రియ పని చేసి చూపించాడు. తండ్రి మాట జవదాటలేదు, తప్పలేదు. ఇమ్మన్నంటే ముందు మనస్సును అక్కడ పెట్టాడు. అమ్మా ఒక మాట, ఇప్పుడు మిమ్మల్ని అన్నాను, కోయిట వెళ్తారు, మీకు అన్నీ సిద్ధపరిచేద్దాం, కోయిట వెళ్ళిపోతారు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ ఉండి రావాలమ్మా అని అనగానే ముందు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ముందు మీ మనసులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కోయిట వెళ్ళిపోతాయి. ముందు మీ మనసులు కోయిటలో ఎలా ఉంటుందో, నెలకెంత జీతం వస్తుందో, ఏమేం చేస్తామో, వాళ్ళు ఏమంటారో, ఎలా ఉంటుందో, మీరు ఇక్కడే ఉంటారు. కానీ ముందు కోయిట. తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ముందు మనసు బలిపీఠం మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనసు ముందు బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీద, ప్రభువా నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నేను మనస్సు పెట్టి బలిపీఠం మీద నా మనసు ఉంచగలుగుతున్నానా? ఇది సింహాసనం. దీన్ని బలిపీఠమే అని అంటున్నాం అందరం, కానీ సింహాసనం అని అంటున్నాను. సేవకునిగా మాటనే పలుకుతున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్కయో గొర్రె పిల్ల యొక్కయో సింహాసనం ఉంది. అక్కడ సింహాసనం ఉంది. తీర్పు తీర్చబడుతున్నటువంటి సింహాసనం ఉంది. ఇక్కడ నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి కూడా సింహాసనం ఇక్కడి నుంచే ఉంది. నీ క్రియ కనబడుతుందా లేదా నువ్వు కనపరుచుకోవాలి. నీ క్రియ ఎలాగుందో నువ్వు కనపరుచుకోవాలి. అందుకనే దేవుని దూతని చెప్పాను, అందుకనే పరలోకం అని చెప్పాను, పరలోకములో ఉన్నటువంటి యొక్క సింహాసనం అని చెప్పాను. ఈ సింహాసనం అనబడింది, దీని మీద నీ యొక్క హృదయం ఖచ్చితంగా ఉండవలసిందే. మనస్సు ఉంటే మార్గం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుని పేరట మీరందరూ కూడా ఆశీర్వదింపబడుదురు గాక అని నా నోటి నుంచి పలకడానికి కారణం ఏంటో తెలుసా? మీకు ఇక్కడ మనస్సు ఉంది కనుక ఈరోజు మీరు అందరూ దైవ మందిరంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఉద్దేశం ప్రతి ఒక్కరి కుటుంబంలో కార్యములు చూడాలి అంతే. ప్రతి ఒక్కరి కుటుంబంలో కార్యము చూస్తేనే నీకు ఇంకా ఉన్నదానికంటే ఇంకా బలమైన విశ్వాసం వస్తుంది, ఉన్నదానికంటే ఇంకా నీకు బలమైనటువంటి నమ్మకం కలుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళడానికి, పరిగెత్తడానికి నీలో ఆసక్తి పడుతుంది. అలాగునే నీ కుటుంబంలో నువ్వు చూడాలి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అనుకుంటావు ఈ మార్గం గుండా వెళ్తే నాకు ఇదే జరుగుతుంది అని అనుకుంటావు, కానీ ఆ మార్గం గుండా వెళ్తే దేవుడు నీకు ఇంతగా మించిన డబలు పెడతాడో అది నీకు తెలీదు. దేవుడే నిన్ను ఆ మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో కాస్తంత నొప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఎన్ని బాధలున్నా, ఎన్ని నొప్పులున్నా సరే నిన్ను మాత్రం ఒక గొప్ప స్థితిలో, స్థాయిలో ఉంచే సమర్థత కలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఈ బలిపీఠం మీద నీ హృదయం ఉండాలి ఫస్ట్. తర్వాత రెండోది ఏంటో తెలుసా? క్రియారూపకంగా రెండో మాట, ఆ ఇస్సాకును ఎలాగునైతే తీసుకొచ్చి పెట్టిన ప్రకారంగా నీకు దేవుడు ఏమైతే ఇస్తున్నాడో, నువ్వు ఏమైతే కలిగి ఉంటున్నావో, కలిగిన దాంట్లో దేవునికి ఇమ్మని చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారంగా నువ్వు చేసి తీరవలసిందే. నేను రిక్వెస్ట్ చేయను, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వాక్యం చెప్పినప్పుడు ఎవరిని కూడా బ్రతిమాలి చెప్పేటువంటి పద్ధతి నాలో లేదు, రాదు కూడా.
ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మీ ఎదురుగుండా నేను చిన్నవాడిగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో నన్ను బలంగా దేవుడు వాడుకుంటున్నాడు కనుక నేను ఏ సంఘంలోకి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా, ఎలాంటి వారైనా సరే ఇక్కడ మాత్రం దేవుడు చెప్పమన్నది కమెండింగ్గా చెప్పడానికి నేను ఇష్టపడతాను తప్ప బతిమాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి బొగ్గట్టుకుని గట్టమట్టుకుని బతిమాలి సెక్షన్ ఎప్పుడు నేను మాట్లాడను. అలాగూ చెయ్యలేదు నన్ను దేవుడు. ఉన్నది ఉన్నట్టుగానే మాత్రమే పలకడానికి నేను ఇష్టపడతాను. దేవుడు చెప్పిన ప్రకారంగా చేసేవాడే దేవునికి ఇష్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చెప్పిన ప్రకారంగా చేశాడు ఈ అబ్రహాము. కత్తి కూడా ఎత్తేసాడండి. ఆగు అని అనగానే మళ్ళీ చెప్పింది చేయడమే మన పని. దేవుడు ఎలా చెయ్యాలో, నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల వెళ్ళను ఇసుక రేణువులలో విస్తరింపజేస్తాడు. ఈ రోజున అబ్రహాము మనందరికీ, విశ్వాసులు అనబడిన వారందరికీ ఏమంటున్నాడట? తండ్రి. ఎందుకు ఇంత ఈ మాటను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుందంటే, నువ్వు ఎందులో మిస్ అయిపోతున్నావు నువ్వు ఎంతటి నువ్వే గమనించుకో. నీ బలిపీఠం మీదకి నీ మనసు ముందు వస్తుందా లేదా? నీవు ముందు నీ ఆలోచన, నీ మనస్సు, నీ తలంపులు ముందు నీ బలిపీఠం మీద పెట్టగలుగుతున్నావు. బలిపీఠం మీద పెట్టడం అంటే ఏంటి? దేవుని మీద నీ మనసు ముందు పెట్టగలుగుతున్నావా? దేవుని మాటకు నువ్వు అంగీకరించగలుగుతున్నావా? దేవుని మాట నువ్వు ఫాలో అవ్వగలుగుతున్నావా? నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు, గమనించుకో. నీ ఆశీర్వాదం నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ ఆశీర్వాదం నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ ఆశీర్వాదం నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు రాత్రి చూపించినటువంటి మాటల ప్రకారంగా, ఇక చూపించిన దర్శన ప్రకారంగా చెప్తున్నాను, నీ ఆశీర్వాదం నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడి సన్నిధిలో ఉంటున్న నీ మీద ఆ ప్రభావం నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడే, కానీ నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు. విన్నట్టు ఉంటున్నావు కానీ వినట్లేదు, పాటించినట్టు చూపిస్తున్నావు కానీ పాటించట్లేదు, ఆయన వైపు ఉన్నట్టుగా కనబడుతున్నావు కానీ నీ హృదయం కంప్లీట్ గా నువ్వు అప్పగించట్లేదు. ఇది ఖచ్చితంగా చెప్పమన్నాడు దేవుడు. ఇక మీద నువ్వు మార్పు చెందగలిగితే నీ కార్యము ఏమైతే నీ కోసం దాచిపెట్టిన ప్రతి కార్యము నీ కళ్ళ ఎదుట నీకు చూపిస్తానంటున్నాడు. నాకు అనిపించింది, దేవా 2025 నూతన సంవత్సరంలోకి వచ్చేటప్పటికి గొప్ప కార్యాలు నీ బిడ్డల పట్ల చూపించబోతున్నాను నేను విశ్వసిస్తున్నాను ప్రభు అని చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మిస్ అయిపోవడం కారణం ఏంటంటే మనం మిస్టేక్సే, మనం వెనకబడ్డమే. మనం దీని కొరకు ఆశ పెట్టుకోవడం ద్వారా తప్ప, ఏదో ఇక లోకాల మీద ఆశ పెట్టుకోవడం తప్ప ఇక ఏమి చేయట్లేదు. అది చేయకపోవడం వల్ల చాలా మిస్ అయిపోతున్నాం. ఈ అబ్రహాము ఎందుకు భూమి మీద ఉండగానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? భూమి మీద ఉండగానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ యొక్క నోవాహు భూమి మీద ఉండగానే నీతిమంతుడిగా అందరిలోనూ కూడా ఎందుకు తీర్చబడ్డారనంటే వాళ్ళు దేవుని మాట తప్పకుండా నిలబడిన వారు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు. నువ్వు వింటున్నావా? చెవులు ఉన్నాయి కదండి, వింటున్నాను, కానీ మనసు రావట్లేదు. బలిపీఠం మీదకి మనసు రావట్లేదు. నీ కొరకు బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని చూసైనా ఒకవేళ నీ మనసును బలిపీఠం మీద పెట్టడానికి, అనగా నీ హృదయాన్ని బలి అర్పించడానికి, దేవునికి అర్పించడానికి నువ్వు అంగీకరించగలుగుతున్నావా? ఏం చేసావు అసలు? నువ్వు చెయ్యవు, కానీ ప్రభు మాత్రం చేసేయాలా, ఇక మారిపోవాలా, అయిపోవాలా, వచ్చేయాలా. నీదే మిస్టేక్. నీ ఆశీర్వాదం నువ్వే పాడు చేసుకుంటాను దేవుడు ఖచ్చితంగా చెప్పమంటున్నాడు. ఆ మాట నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీవే 2 విషయాల్లో మైనస్. నీ హృదయాన్ని పెట్టట్లేదు, అదే ప్రకారంగా దేవుడు ఆ ప్రకటించినటువంటి ప్రతి మాట ప్రకారంగా నీకు కలిగినది కూడా నువ్వు పెట్టలేకపోతున్నావు. అది నీ చేతిలోనే ఉందని క్లియర్గా చెప్తున్నాను. ఓకే, నువ్వు భూమి మీద నువ్వు నీతిమంతులుగా తీర్చబడలేదు, ఇక పరలోకానికి నువ్వు ఆశించవలసిన పని లేదు. చిన్నపిల్లలంతా దగ్గరికి వస్తారంటే యేసు ప్రభువారి దగ్గరికి, యేసు ప్రభువారు ఏమన్నారు? వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే మీ ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పకుండా అలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. చెప్పాలి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పడం గల కారణం ఏంటి? పెద్దోళ్ళందరూ ఉన్నారు కదా, పెద్దోళ్ళందరూ అలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాలి కదా. అలాగే చెప్పవలసినటువంటి ఆయన పిల్లల గురించి వారిని పోల్చి ఎందుకు పరలోక రాజ్యం వాళ్ళ గురించి చెప్పాడంటే, వారి మనసులో ఏమీ ఉండదు. ఒకటి, ఒక కట్ట డబ్బు అలా పాడేసినా సరే దాన్ని అసలు ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఏం తెలదు. ఒక బంగారం ముద్ద పాడేసిన వాళ్ళకి తెలదు. ఒకవేళ ఒక స్త్రీ వస్త్రాలు లేకుండా ఉన్నా సరే వాళ్ళకి ఏం తెలదు. లేకపోతే ఒక దొంగతనం జరుగుతున్నా ఏమి తెలదు, ఒక ప్రమాదం వచ్చేతనని ఏం తెలదు, అసలు వాళ్ళకి ఏమి లేదు. ఒకవేళ కొట్టేశారే కదా అనేసి పగ పెట్టేసేసుకుని ఉండిపోయి 3-4 రోజులు పగతో ఉండిపోరు.
లోపల కుళ్ళి కుషిద్ధం కుట్రాలు ఉండవు. అది పిల్లల ఇటువంటి మనస్తత్వం కావాలి. అటువంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడంటే మరి పెద్దవారికి అవన్నీ ఉన్నాయనే కదా. అవన్నీ ఉన్నాయనంటే వాటన్నిటిని కూడా విడిచిపెట్టమనే కదా. అలాంటివన్నీ విడిచిపెట్టి నీ మనస్సు పరలోకమునకు చేర్చబడేటువంటి మనసుగా మార్చబడాలి. ఆ మనసు అలాగన మార్చబడాలంటే మొట్టమొదటిగా నీ యొక్క మనసును దేవుని మీద, బలిపీఠం మీద నీ మనసును పెట్టే విధంగా ఉండాలి. దేవుని మాట అంగీకరించే విధంగా ఉండాలి. నువ్వు మాట తప్పిపోతున్నావు క్లియర్గా. ఇందులో వేరే మార్పు, ఆల్టర్నేషను ఇలాంటిది ఏమి లేదు. ఇక్కడ వేరేది ఏమి లేదు. అందుకని దీన్ని బలిపీఠాన్ని ఆల్టర్ అని కూడా అన్నారు. ఆల్టర్ ఈ ఆల్టర్ అనేది దాన్ని ఇంకొక అర్థం ఉంటుంది. ఏంటంటే మార్పు చెందబడిన, లేకపోతే ఒక నూతనంగా ఏమంటే షర్ట్ లూజ్ అయిపోయింది ఏమంటారు, దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేయించండి, లేకపోతే కొంచెం టైట్ చేయించండి, నాకు ఫిట్గా బాడీ కరెక్ట్గా ఉన్నటువంటి ఫిట్గా ఆల్టరేషన్ చేయండి అంటారు. అంటే ఏంటి, లూజ్ అయిపోయింది కాస్తంత సైజ్ చేయండి అని పట్టుకెళ్తారు. ఆల్టరేషను, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్చబడినటువంటి, నూతన పరచబడినటువంటి ఒక ఫిట్నెస్, ఆత్మీయమైనటువంటి ఫిట్నెస్ కలిగిన వారిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకెప్పుడు, ఎంతకాలం? 2024 అయిపోయింది, అయిపోతుంది. 2025 వస్తుంది, అది అయిపోతుంది. ఎప్పుడు, ఎంతకాలం? కానీ నీలో రావాల్సింది ఏంటో తెలుసా? మార్పు రావట్లేదు. మార్పు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు రాలేదని చెప్తున్నాడు. మార్పు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు రాలేదని చెప్తున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. ఎవరిలో రాలేదో, ఇంకా ఎంత రాలేదో మీ అంతటా మీరే పరిశీలన చేసుకోవాలి. అబ్రహాముని దేవుడు మాట్లాడి ఇమ్మంటే మొట్టమొదటిగా ముందు దాన్ని మనసు పెట్టాడు. నేను ఇవ్వను ప్రభువా, నాకు ఇంతకాలంలో ఇంత వయసులో నాకు ఇచ్చావు, నేను ఇవ్వను అని అనలేదు. వెన్ను చూపలేదు, అస్సలు వెన్ను తిరగలేదు, ఇచ్చేసాడంతే. తీసుకొచ్చి అంతులు క్లియర్గా వ్రాయబడింది, బలిపీఠము మీద అర్పించిన ఇచ్చాడంతే. ఒకవేళ ఇతను కత్తెత్తకపోయినా ఒకవేళ తీసేయాలనుకుంటే ఒకేసారి ఏలియా భక్తుడు ప్రార్థించిన వెంటనే అగ్ని ఎలా దిగొచ్చిందో అలాగే అగ్ని దిగొచ్చి మండించినా సరే అబ్రహాం ఏమి కూడా ఫీల్ అయ్యే మనిషి కాదు. అర్థమైపోయింది. అది విశ్వాసం. అలాగని దేవుడు నిన్ను చంపేసేవాడా, లేకపోతే నీ పిల్లల్ని అడిగేసేవాడా? ఇది కాదు. నీ హృదయాన్ని ఎక్కడ పెట్టమంటున్నాడు? ఆయన మీద. దాన్ని అంటున్నాను, బలిపీఠము మీద. బలి అయిపోయినటువంటి యేసు ప్రభువారు ఖచ్చితంగా నీ మనసును అలాగే పెట్టమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పెట్టినట్టు కనబడుతున్నావు తప్ప పెట్టట్లేదంటమ్మా తల్లి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యం చాలా స్పష్టంగా నీకు వినపంపబడుతుంది కనుక నువ్వు పెట్టినట్టు కనబడుతున్నావు కానీ ఇంకా పెట్టట్లేదు. నీ మనసు ఉంచినట్టు కనబడుతున్నావు కానీ నీ మనసు ఉంచట్లేదు. నేను చూడట్లేదు నీ హృదయాన్ని, ఆ ప్రభు చూస్తున్నాడు. ప్రజల వైపు కాదు నీ యొక్క ప్రవర్తన, ప్రజల చుట్టూ కాదు నువ్వు చేయవలసింది ప్రవర్తన. దేవుని చూపులో నీ ఖచ్చితంగా నీ ప్రవర్తన ఎలాగుందో, నీ హృదయం ఎలాగుందో ఆయనకు కనుపరుచుకో. ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కాదు, నీవు చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. రెండో భాగంగా క్రియ చేయడం వలన, క్రియ మూలముగా ఆ పని చేయటం వలన, ఆ పని వలన ఈ యొక్క అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి నీ పనితనం ఏది? నీ పనితనం కనబట్టలేదు. యేసయ్య ఆయన భూమి మీదకి ఆత్మానుసారుడిగా, ఆయన శరీరానుసారుడిగా వచ్చి ఆయన ఆత్మ కార్యాలు ఎంత బలముగా చేశాడంటే, ఎన్ని కార్యాలు చేశాడంటే ఆ కార్యాలు ప్రజలందరూ చూశారు. ఆ కార్యాల వల్ల గొప్ప విశ్వాసం కలిగింది. ఇప్పుడు నిన్నేమంటున్నాడు తెలుసా? నీ యొక్క పనితనం ఏది? నువ్వు చేసే క్రియ ఏది? నీ క్రియ కనబట్టలేదు. క్రియలు లేని విశ్వాసము. ఎన్నిసార్లు చదువుకోలేదు ఈ మాట? ఎన్నిసార్లు మనం చదవలేదు ఈ మాట? క్రియలు లేని విశ్వాసము వృథము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ బలిపీఠం మీద, అనగా దేవుని యొక్క బలిపీఠం మీద నీది అంటూ ఏమున్నది?
కానుకల కోసం చెప్తున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ దీన్ని వ్యతిరేకంగా అనుకున్నా సరే, అయినా సరే దేవుడిని వారిని దీవించును గాక. ఆమేననరా? నేను విమర్శ చేయట్లేదు, లేకపోతే ఇంక నేను వేరేగా అంటలేదు. కానుక అనేటప్పటికి చాలా మంది బయట వ్యక్తుల ద్వారా కొంతమంది ఏమైపోతున్నారంటే, ఇంకా అత్తమాట కానుకలే మాట్లాడతారు, దశంభాగలే మాట్లాడతారు. నోర్లు మూతడిపోతాయి. మీరు కాదు, బయట వాళ్ళకి. ఎందుకంటే మీరు మాట్లాడరు, మేము ఎక్కించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మూతడిపోతాయి. చెప్తున్నాను, బలిపీఠం మీద ఏంటంటే ఏది అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇచ్చేయి అన్నాడు, పట్టుకొచ్చాడు. బలిపీఠం మీద ఎవరిది అప్పుడు? అబ్రహాముకు దేవుడు ఇచ్చింది ఉందే. అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు, అబ్రహాముతో చెప్పి అది పట్టుకొచ్చి ఇచ్చే అన్నాడు, పట్టుకొచ్చి ఇచ్చాడు అంతే. కానీ వదిలిపెట్టాడా? జాగ్రత్త, చంపేలేదు. నువ్వు ఇచ్చింది ఇక్కడతో అయిపోతుంది అనుకోకో, నూరంతల ఆశీర్వాదంతో నువ్వు వెళ్తావని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూరంతల ఆశీర్వాదంతో నువ్వు వెళ్తావు. అబ్రహాము ఇస్సాకును పట్టుకొచ్చి పెట్టిన తర్వాత ఇస్సాకును చంపేలేదు. మళ్ళీ చెప్తున్నాను, అక్కడతో ముగింపు కాదు. అక్కడ నుండి ఎంతమంది పిల్లలు సృష్టింపబడ్డారో, ఎంతమంది పిల్లలు పుట్టారో, ఎంతమంది సంతానం పెరిగిందో, ఎంత అభివృద్ధి కలిగిందో, ఎంత విస్తరింపబడ్డదో, ఇప్పటికీ కూడా అబ్రహామును అంత విలువగా చూడగల కారణం ఆ రోజు చేసిన కార్యం ద్వారా నూరంతల ఆశీర్వాదం గొప్పగా 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 దేవుడు చేశాడు. మరి ఆ ఆశీర్వాదాన్ని నువ్వెందుకు ఆపుకుంటున్నావు? ఆ ఆశీర్వాదాన్ని నువ్వెందుకు ఆపుకుంటున్నావు? 1,000 రూపాయలు ఇస్తే నీకు అంత వస్తుందని నువ్వు అనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన దాని విషయంలో నువ్వెందుకు ఆపుకుంటున్నావు? నీదే మిస్టేక్ అని దేవుడు క్లియర్గా రాత్రి చూపించాడు. నేను సందాల కోసం మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. నువ్వు కాకపోతే దేవుడు ఇంకొక రూపంలో పంపిస్తాడు, లేకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొక రూపంలో పంపిస్తాడు. రాళ్ల వలన పుట్టించగలిగిన దేవుడు, ఏదైనా సమర్థత కలిగిన దేవుడు ఏదైనా చేస్తాడు. కానీ నీ ఆశీర్వాదం నువ్వే ఆపుకుంటున్నావు అని దేవుడు స్పష్టంగా దేవుడు చెప్పమన్నాడు. నీ హృదయాన్ని పెట్టట్లేదు, నీకు ఇచ్చింది పెట్టట్లేదు, నువ్వు కలిగి ఉన్నది పెట్టట్లేదు. నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపు కూడా సర్వము లోకం మీద ఉండిపోయావు. ఇవ్వగలిగిన సమర్థత ఉండి కూడా, ఇవ్వగలిగిన వారిగా, చేయగలిగిన వారిగా ఉండి కూడా లేని వారిగా అయిపోతున్నారు. అది నీ అంతట నీవే లాక్ చేసుకుంటున్నావు. నీ అంతట నీవే లాక్ చేసుకుంటున్నావు. దేవుడి మాటను వట్టిగా చెప్పట్లేదు. భూమి మీద ఉండగానే నువ్వు నీతిమంతుడిగా తీర్పు పొందాలంటే ఇక్కడే ఉండే కథ అంతానే. అందుకనే ఇది సింహాసనంగా దేవుడు చూపించాడు. ఇది బలిపీఠం నువ్వు అంటున్నావు, సింహాసనం అని నా ప్రభువు చెప్తున్నాడు. ఇది మందిరము, యాకోబు భక్తుడు మందిరం అన్నాడు, ఇది పరలోక ద్వారం అని అన్నాడు. మళ్ళీ ఇది పరలోకంగా దేవుడు చూపిస్తున్నాడు. అమ్మా, ఏలియా భక్తుడు వెళ్ళి నువ్వు మొదట వేసుకున్న అప్పం ఇచ్చే అనడానికి, ఆ ఏలియా గురించి నేను అలా తప్పుగా మాట్లాడకూడదు, కానీ కొరువులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగ అడగడం సిగ్గంటూ ఉందా? ఎవరు పంపిస్తే వచ్చాడు? అది ఎవరు పంపిస్తే వచ్చాడంటే దేవుడు పంపిస్తే వచ్చాడు. దేవుని మాట ప్రకారంగా అక్కడ నేను ఏర్పరిచాను, నేను అక్కడ సిద్ధపరిచాను అని చెప్తే నిలబడ్డాడు. ఒక భక్తుడై ఉండి మొదట అప్పం నాకు కట్టుకొచ్చే, నువ్వు ఎలా పోయినా పర్లేదు అని అనలేదే. దాని వెనకాల ఉన్న మర్మాన్ని చూపించాడు. ఆ మర్మాన్నే పోగొట్టేసుకుంటున్నారండి ప్రజలందరూ. ఆ మర్మాన్నే పోగొట్టేసుకుంటున్నారు, అందులో ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటున్నారు. నీ హృదయాన్ని అర్పించబోయి, నీకున్నదాన్ని అర్పించబోయి, నువ్వు చేయగలిగి అర్పించ ఆశ ఎక్కువైపోయి ఆకాశాన్ని అంటేద్దాం అనుకుంటున్నావు, కాలిపోతావు. నువ్వు ఎక్కువగా చింతించి మూడు ఎక్కువ చేసుకోవాలన్నట్లుగా నువ్వేదో చేద్దామని పరిగెత్తుకో, ఉన్నది కోల్పోతావు. భయంకరమైన సంఘటన చూసేటప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి రాత్రి. నువ్వు పోగొట్టుకోవడానికి కారణం, నీకు తెలియకుండా నీ నాశనాన్ని నువ్వు సమకూర్చుకోవడానికి కారణం నీదే మిస్టేక్. ఎక్కడిది పోనవసరం లేదు. మొన్న రాత్రి ఇక్కడ పడుకున్నాను, ఇక్కడే మందిరంలో పడుకున్నాను. మొన్న రాత్రి, నిన్నైతే రాత్రి లేట్ అయిపోయింది, ఇంటికాడ పడుకున్నాను. మొన్న రాత్రి ఇక్కడ చూసినదే కనబడుతుంది, రాత్రి చూసినదే కనబడుతుంది. ఏటయ్యా ప్రభు అని అంటే, దేవుడు చూపించిన మాటను చెప్పడానికి మాత్రం అస్సలు సంశయించకుండా, సిగ్గుపడకుండా నేను అందుకనే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6 నుంచి 10వ వచనాల వరకు కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, ఏనాడు ఇచ్చాడు ఆ వాగ్దానం, ఏనాడు పలికాడు ఆ మాట నేను తలుచుకుంటున్నాను. ప్రభువా, అస్సలు అక్కడ పలికిన మాట భయపడద్దు,
అసలు నువ్వు ఏమి జడొద్దు, నేనున్నాను, నువ్వు పలికంతే అని చెప్పమన్న మాటను బట్టి నేను ఆ ధైర్యం చేసుకుని మాత్రమే ఎదరగలటానికి కారణం. లేకపోతే నేను చెప్పడానికి అసలు నేను సమర్థుడిని కాదు. చాలా మంది అనుకుంటారు చిన్నవాడిగా ఉన్నాడు, కొంతంతా ఉన్నాడు, ఇలాంటి మాటలు. నువ్వు ఎన్నమనుకున్నా పర్లేదు, నువ్వు పెద్ద పండితుడి వైపు పైన పర్లేదు, దేవుడు నాకు చెప్పమన్నది మాత్రం చెప్పేసి వెళ్ళిపోతున్నాను. భూమి మీద నాకు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్లోనూ దేవుడు చెప్పమన్నదని మాత్రం నేను ఇష్టపడి చెప్పి వెళ్ళిపోతాను. తర్వాత నా ముగింపు అయిపోతాను, నేను వెళ్ళిపోతాను. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. నీ మనసు కంప్లీట్గా రావట్లేదు, నువ్వు మనిషి వస్తున్నావు కానీ మనసు రావట్లేదు అని దేవుడు చెప్పమన్నాడు. తర్వాత నీకు కలిగినటువంటి ప్రతి వాటిలో కూడా నువ్వే మైనస్ చేసుకుంటున్నావు, నీ ఆశీర్వాదాన్ని నువ్వే మైనస్ చేసుకున్నావు, అది కూడా చెప్పమన్నాడు. ఈ 2 మాటలు చెప్పమన్నాడు. అందుకుని అంటున్నాను, పలుకుచున్నది దేవుని యొక్క దూత, సేవకుడిగా పలకమన్నాడు. రెండవది, ఇది మందిరమే పరలోకము. ఈ మందిరంలో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి బలిపీఠం కన్నది సింహాసనము. మూడవది, నీ క్రియ వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ క్రియ ఎలాగుందో, నువ్వు ఎలా సమర్పించబోతున్నావో, నువ్వు ఎలా బలిపీఠం మీద పెట్టబోతున్నావో, నువ్వు ఎలాగ చేయబోతున్నావో, నీ క్రియ వలన మాత్రమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఈ భూమి మీద ఉండగా నువ్వు తీర్చబడేటువంటి ఆ తీర్పులో నీతిమంతుడిగా తీర్చబడితే నీకున్నటువంటి స్థానము వేరేగా ఉంటుంది, నీకున్న ఆశీర్వాదం వేరేగా ఉంటుంది, నీకున్న దీవెన వేరేగా ఉంటుంది. నువ్వు ఏది కోరుకుంటావో నీ ఇష్టం. ఒకవేళ దీన్ని అనాలోచనగా నువ్వు మాట్లాడుకుంటే దాని శాపం కూడా నువ్వు అనుభవిస్తావు. దీన్ని అనాలోచనగా ఆలోచించుకుంటే దాని శాపం కూడా నువ్వే అనుభవిస్తావు. దీన్నే దైవ మాట కింద నువ్వు తీసుకుని నువ్వు బలపరచబడగలిగితే దేవుని ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద సర్వదా ఉండును గాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఒకవేళ మీ మార్గములు తప్పుగా ఉంటే మళ్ళీ తిరిగి మార్గంలో పెట్టును గాక. దైవ దీవెనలు నీ కుటుంబాన్ని తాకును గాక. దైవ సన్నిధిలో నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలకు, నీకును సర్వకాలము ఉండును గాక. దేవుని యొక్క సేవకునిగా ప్రకటిస్తున్నాను. ప్రార్థన చేద్దాం, బలంగా వాడబడదాం. ఎవరు కూడా తిరిగి చూడద్దు, నాకెందుకు ఇలా వెనక్కి అవుతుంది అని అనుకోవచ్చు. నీకు కారణం నీ మైనస్సే. ఆ మైనస్ని ఒక్కసారి మళ్ళీ మెరుగుపరుచుకుని ముందుకు సాగడానికి నువ్వు ముందుండు. అదే ప్రకారంగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డల పట్ల కార్యం జరిగిస్తాడు. ఎలా చూస్తావంటే ఆశ్చర్యంగా, అసలు అది అవ్వదో కాదు అన్నది నీ కళ్ళతో చూపిస్తాననేసి దేవుడు చెప్తున్నాడు. దేవా, నా ప్రార్థన, రాత్రి చేసిన ప్రార్థన ఒకటే, దేవా 2025వ సంవత్సరం అడుగుపెట్టిన ప్రారంభం నుండి నీ బిడ్డల కుటుంబాల్లో గొప్ప కార్యాలు చూచేలాగున ప్రభువా నీ దీవెనలు విడుదల చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే జరుగునుగాక. దేవుడు అలాగే జరిగించాలని ఆశపడుతూ వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా అలాగే దైవికంగా ముందుకు కొనసాం. ఎవ్వరూ విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరూ దీవెనలు ఉండాలి, ప్రతి ఒక్కరూ బలపరచబడాలి. కానీ దేవుని మాటకు విధేయత కలిగి లోబడి ఆ ప్రకారంగా నిలబడి బలిపీఠం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో ఎవరు కూడా వెనకంజ వేయకుండా అలాగనే నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.